కాలంతో పాటు పరుగులు తీయడానికి జీవితం సరిపోతోంది. దేవుడి ముందు కూర్చొని దీపారాధన, పూజలు చేసేంత సమయం చాలా మందికి దొరకడం లేదు. దొరికిన కొద్ది సమయం పిల్లలను చూసుకోవడానికి కూడా చాలడం లేదని వాపోయేవారు ఎందరో. కనీసం కార్తీక మాసంలో అయినా దేవుడికి పూజ చేయాలన్నా సమయం లేక వాయిదా వేస్తూ ఉంటారు. ఇలాంటి వారు కార్తీక మాసమంతా ఆ మహాశివుని ముందు దీపం వెలిగించలేకపోయినా కనీసం కార్తీక శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్లో అయినా దీపాలు వెలిగించాలని పండితులు చెప్తున్నారు. ఈ 3 తిథులకు కార్తీక మాసంలో ప్రత్యేకత ఉంది. ఈ 3 రోజుల పాటు దీపాలు వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అంతేకాదు, కార్తీక సోమవారం చేయలేకపోయినా కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా దీపారాధన చేయాలి. ఇక కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో కార్తీక బహుళ ఏకాదశికి కూడా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. బహుళ ఏకాదశి రోజున దీపారాధన చేయడం కూడా అత్యంత విశేషమని పండితులు చెప్తున్నారు.